నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ బాలలకు బంగారు బాల్యాన్ని అందించడమే తమ లక్ష్యమని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు జిల్లాలో వినూత్నంగా చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా బాలల హక్కులపై అవగాహన బాల్య వివాహాల నిరోధం బాలలకు పోషకాహార ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో బాలల వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు జరగనా ఇబ్బంది ఉంది ఇంకా జరిగినా మనకు బాగా కలెక్టరేట్లో ఈ కేంద్రాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను తిలకించారు. బాలల వనరుల కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ తమీమ్ అన్సారీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని బాలల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకంగా నీతి ఆయోగ్ నుంచి ఒక ప్రతినిధి ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. జిల్లాలో చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమానికి స్కోచ్ అవార్డు రావడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ అవార్డు సాధించడం జరిగిందని అన్నారు. బంగారు బాల్యం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రిసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బంగారు బాల్యం పిల్లలకు సంబంధించిన అన్ని స్కీమ్స్ అన్ని వారికి ఫాలో అప్ దాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ వారికి స్టాఫ్స్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకు సపోర్టింగ్ పార్ట్నర్గా బీబీఏ అండ్ సార్ట్స్ ఎన్జిఓస్ ఉన్నారు. అదేవిధంగా ఇది మనకు నీతి ఆయోగ్ నుంచి ఒక పర్సన్ని ప్రత్యేకంగా మన డిస్ట్రిక్ట్ వారితో టైప్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో కంటిన్యూస్గా పిల్లలకు సంబంధించిన వారు న్యూట్రిషన్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ అదర్ ఇష్యూసెస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అన్ని అంశాలపై కూడా మన జిల్లాలో ఒక కాంప్రహెన్సివ్గా మనము వివిధ యాక్టివిటీస్ చేసి ఫాలోఅప్ చేస్తున్నాము. దానికి ఇంకా మంచిగా చేయడానికి ఈ డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కలెక్టరేట్కి ఎవరు వచ్చినా కూడా వారి పిల్లలకు సంబంధించిన ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ని మన డిస్ట్రిక్ట్లో అరికట్టడానికి అన్ని రకాల ఒక అవగాహన కల్పించి దానికి యాక్షన్ తీసుకుంటాము. ఆ దశలో ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది. మన ప్రకాశం జిల్లాకు ఇది బంగారు బాల్యం ఇనిషియేటివ్ కోసము స్కాచ్ అవార్డు దొరికింది. దానికి టీమ్స్ అందరికీ కూడా దీంట్లో సాయం చేసిన ఆల్ ద డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ఆల్ ద ఎన్జిఓ పార్ట్నర్స్ ముఖ్యంగా దాంట్లో సార్ట్స్ బీబీఏ అండ్ ఐజేఎం మెనీ ఎన్జిఓ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. వారు ఒక ఎక్స్పర్ట్ ఇన్పుట్ కూడా మనకు ఇచ్చారు. సో వారు అందరికీ కూడా ఈ టైంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మన జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు ఇది ఒక స్టార్ట్ అన్నమాట. పూర్తిగా మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ అనేది అరికట్టాలి. అదేవిధంగా పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్లీ డిస్ట్రిక్ట్గా పిల్లలకు వ్యతిరేకంగా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉన్న జిల్లాగా మన ప్రకాశం జిల్లాని మనము మార్చడానికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను. మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు వెంకటరమణారావు హాస్పిటల్లోని నవ్య బ్లడ్ బ్యాంకు కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్ ప్రారంభించారు. ముందుగా రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు. జై చిరంజీవి. కళ్యాణ్ చేస్తుంటే వినపడదా? తండ్రి మెగాస్టార్ చిరంజీవి బాటలోనే రామ్ చరణ్ క్రమశిక్షణతో పయనిస్తూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారని కంది రవిశంకర్ అన్నారు. కృషి పట్టుదలతో మరెన్నో చిత్రాలు తీసి విజయవంతంగా ప్రదర్శించాలని అన్నారు. తన భార్య ఉపాసనతో కలిసి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, సమాజానికి ఉపయోగపడే మరెన్నో చిత్రాలు తీయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజాసేవలో ముందుండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, పల్లా ప్రమీల, ఉషారాడి, మాదాసి సాయి, షేక్ ముంతాజ్, శంకర కళ్యాణి, తిరుమల శెట్టి వంశీ, సాయి, చెన్ను నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగని చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎట్టున్నారో అదే రూపంలో అదే పద్ధతిలో రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారు. రామ్ చరణ్ గారు దినదినంగా డెవలప్ అవుతున్నారు. ఎంతో గొప్ప ఆర్టిస్ట్గా ఈరోజు ప్రపంచంలోనే పాన్ ఇండియాలోనే నెంబర్ 1గా తయారైపోయి ముందు అడుగులు పెడుతున్నారండి. వాళ్ళకన్నీ ఇప్పుడు మా ఆశీస్సులు ఉన్నాయి. మెయిన్ అందరికనే రాంబాబు గారు, కళ్యాణ్ గారు, నెక్స్ట్ వీర సైనికులు అండ్ వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ప్రమీల వీళ్ళందరూ అండి. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటేనే ఇలాంటి పుట్టినప్పుడు మనకి 10 మందికి మంచి జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం అండి. బ్లడ్ అనేది ఏదన్నా ₹1 ఇస్తారు కానీ బ్లడ్ అనేది ఎవరు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ టీం అందరికీ ఇంకొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ నేను ముగిస్తున్నాను. చిరంజీవి గారు బ్లడ్ క్యాంపు స్థాపించి 27 సంవత్సరాలు అయింది. దాన్ని ఈరోజు ఘనంగా బ్లడ్ క్యాంపులో కూడా హైదరాబాద్ బ్లడ్ క్యాంప్లో ఘనంగా వారోత్సవాలుగా జరుపుకుంటున్నారు. దానికి మేము అందరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ ఇచ్చినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరి సేవా కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రవిశంకర్ గ్రూప్ అధినేత అలానే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు పార్టీలో చేరిన కాడి నుంచి జన సైనికులతో, వీర మహిళలతో కానీ ఈ కార్యక్రమం వెన్నండి నడుస్తున్న రవిశంకర్ అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మెగా అభిమానుల తరఫున ఇలాంటి క్లిష్ట సమయంలో రక్తదానం చేయటం మంచిదని మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి చిన్న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాము. ఇలానే ఈరోజు కూడా అందరూ వచ్చి సాయంత్రం వరకు జరుగుతుంది. అందరూ రక్తదానం చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. సేవా కార్యక్రమాల్లోనే కాదు, అటు చిత్రసీమలో అయినా సరే గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జనసేన వీర మహిళల తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ మనువాదుల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తూ వర్గీకరణను ప్రోత్సహిస్తున్నారని, దీనిని మాల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి అశోక్ బాబు అన్నారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంగా పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రలో కూటమి ప్రభుత్వం రెండు కూడా వర్గీకరణను అమలు చేసేందుకు తీర్మానాలు చేశాయని, దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అశోక్ బాబు అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జడ్జీలు ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారని అన్నారు. వెంటనే వర్గీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే అంతకుముందే వీరేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ఎంఆర్పిఎస్ కానీ ఆ కేసులో ఇంప్లీడ్ కాలేదు. వర్గీకరణ సపోర్ట్ చేస్తున్న ప్రొఫెసర్ గాలి వినోద్ గారు స్పష్టంగా చెప్పాడు. ఒక అఫిడవిట్ దాఖలు చేశారు.
మా మాలల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని ఈ యొక్క ఎన్నోళ్ళ మహాధర్మ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహన ఆధ్వర్యంలో వినూత్న రీతిలో మేము పురాతన కాలంలో ఏ విధంగా ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా మానవ జీవన వికాసానికి దూరంగా ఎలా నివసించామో ఆ యొక్క జీవనాధారంతో అంటరానితనంతో అస్పృశ్యతతో మరి వివక్షతతో ఊరికి దూరంగా ఏ విధంగా ఉన్నామో ఆ వేషధారంతో ఈరోజు నేను వీళ్ళు శిబిరానికి వచ్చి మాలమోహన్ తరఫున వీరు చేసేటటువంటి ధర్నా కార్యక్రమానికి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ మద్దతును ప్రకటించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణపై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం, అదేవిధంగా వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ వయోలేట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం, ప్రకాశం మాల ఉద్యోగుల సంఘం, ప్రకాశం జిల్లా ఉండే మాల సంఘాల యొక్క జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదురు ధర్నా చేపట్టడం, అదేవిధంగా సుప్రీంకోర్టు జనాభా లెక్కలు తీయమంది, అదేవిధంగా వాళ్ళ వెనకబాటుని 59 కులాల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రత్యేక సదుపాయాలు కల్పించమంటే సబ్ క్లాసిఫికేషన్ చేయమని చెబితే కనీసం ఈ ప్రభుత్వాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవపాటు సిగ్గుసేటు ఏకంగా వర్గీకరణ చేస్తాను సంకలు గుద్దుకుంటున్నారు. మాదిగలు మభ్య పెట్టడానికి ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. గతంలో కూడా ఈ యొక్క ఆర్డినెన్స్ ని ఈ యొక్క జాతీయ ఎస్సీ కమిషన్ కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ యొక్క ఎస్సీల వర్గీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏకసభ్య కమిషన్ ఆర్ఆర్ మిశ్రాకు కానీ ఎటువంటి అధికారం లేదు. కనుక ఈ యొక్క విషయాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం కానీ అదేవిధంగా మాల సంఘాలు జేఏసీలు కానీ ఈ యొక్క హైకోర్టుకు పోతాయి. తప్పనిసరిగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. మందకృష్ణ మాదిగను అడ్డం పెట్టుకొని దళితుల్లో ఐక్యత దెబ్బతీయడానికి, అదేవిధంగా వచ్చేసి భవిష్యత్తులో ఈ యొక్క రాజ్యాధికారం తీసుకుపోకుండా ఉండటానికి మందకృష్ణ మాదిగ బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, అదేవిధంగా మనవాది పార్టీలకి ఈ యొక్క దళితుల యొక్క ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేయడానికి ఉండటం సిగ్గుచేయడం చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. స్వర్ణాంధ సాధన లక్ష్యంగా 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలోని అన్ని రంగాలలో 15% అభివృద్ధి సాధించే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా జిల్లా అధికారులతో సమీక్షించి అభివృద్ధిని సాధిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. నిన్న జరిగిన గడిచిన 2 డేస్గా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో అందరు జిల్లా కలెక్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో మన జిల్లాకు సంబంధించిన అన్ని రంగాల్లో కూడా 15% గ్రోత్ అనేది అచీవ్ కావాలి. దానికి ప్రతి సెక్టార్లో కూడా ఏమేమి యాక్టివిటీస్ చేయాలన్నది గురించి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాని ప్రకారం రాబోయే రోజుల్లో అందరు హెచ్ఓడిస్ కూడా ఆ దశలో పనిచేసి మన జిల్లాని అన్ని రంగాల అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. టంగుటూరు మండలం ఆలకూరపాడు ఉప సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారి కరణం రామసుబ్బారావు సమక్షంలో వార్డు మెంబర్లతో ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. వార్డు మెంబర్లు అందరూ ఏకగ్రీవంగా 1వ వార్డు మెంబర్ ఎర్రమాల చిరంజీవిని ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సెక్రటరీ సునీల్, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నాన్నె మోహన్ రావు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో ఉప సర్పంచి ఎన్నిక కారణంగా మేమందరం గ్రామస్తులు, వార్డు మెంబర్లు మేమందరం కలిసి ఇక్కడ సమావేశం పోయి ఉప సర్పంచ్ని ఎన్నిక చేసుకోవటానికి మేము ఇక్కడ ఉన్నాం. ఈ సమావేశానికి దిగ్విజయంగా జరిగింది. పంచాయతీలో 12 మెంబర్లు ప్లస్ సర్పంచ్ 13 ఉన్నప్పుడు మాకు 10 మెంబర్లు మోస్ట్లీ మెజార్టీ మాకు ఉంది. అందువల్ల ఎర్రమాల చిరంజీవి అనే వ్యక్తిని
మా గ్రామ వార్డు మెంబర్ని ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ప్రభుత్వం వారు 27వ తారీఖు జరపవలసిందిగా ప్రభుత్వం వారు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా టంగుటూరు మండలంలోని ఆలగూరపాడు పంచాయతీ నందు ఆకస్మికంగా ఖాళీ ఏర్పడిన ఉప సర్పంచ్ పదవికి ఈ నెల 27వ తారీఖున ఎలక్షన్ జరుపుతామని 12 మంది వార్డు మెంబర్లకి మరియు సర్పంచ్కి ముందుగానే నోటీసులు జారీ చేయడం జరిగినది. వాటిలో భాగంగా ఈరోజు 27వ తారీఖు ఆలగూరపాడు గ్రామ పంచాయతీ 12 మంది వార్డు మెంబర్లకు గాను మొత్తం 11 మంది వార్డు మెంబర్లు ఈ ప్రత్యేక సమావేశంలో హాజరై యనమల చిరంజీవి అనే అతను ఉప సర్పంచ్గా ఉండటకు వాళ్ళందరూ బలపడటం జరిగింది. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుని రద్దు చేయాలని జై జనం పార్టీ అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ అన్నారు. కలెక్టరేట్ దగ్గరలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జై జనం పార్టీ ఆధ్వర్యంలో వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్గీకరణకు వ్యతిరేకమని అందరూ కలిసి ఉండాలని ఆకాంక్షించారని రవిశంకర్ అన్నారు. కొన్ని పార్టీలు ఎస్సీలను విభజించి ఓటు బ్యాంకు కోసం లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసం కాదని, రాష్ట్రంలో ఏకసభ్య కమిషన్ ఇచ్చిన తీర్పును కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టాలని కోరారు. కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు ఎస్కే జిలానీ, జై జనం పార్టీ నాయకులు కె యేసుదాసు, టి ధనరాజు, కె శివరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మాలలపై కక్ష కట్టి ఎస్సీ వర్గీకరణ చేసి ఓట్ బ్యాంకింగ్ కోసం దళితులను చీల్చింది. ఈరోజు ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ వద్ద అంబేద్కర్ బొమ్మ వద్ద మేము జై జనం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాలన్నీ ఐక్యంగా ఉండాలని చెబితే ఈ మనువాద పార్టీలు దళితుల మీద చిచ్చుపెట్టి మాలలు ఉద్యోగాలు చేసే ప్రమోషన్ రావు, చదువుకునే విద్యార్థులకు మెడికల్ సీట్లు, ఇంజనీర్ సీట్లు రావు, అయితే మాలలకి చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు రావు. ఈ ఎస్సీ వర్గీకరణ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణ రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి మన ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాము. జై భీమ్, జై జనం పార్టీ. అటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇటు కూటమి ప్రభుత్వాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న ఇలా మా మాలామాజిక సోదరులను విడగొట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ అవకాశాల కోసం చేయడం ఇది చాలా దారుణం. దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. మిత్రులారా, ఇకనైనా ఈ ఎస్సీ వర్గం రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మన ఎస్సీ సోదరులు ఎంతో నష్టపోతారు. రానున్న రోజుల్లో ఉద్యోగాలన్న మిత్రులారా ఒకసారి గ్రహించండి. నేను అప్పుడే కృష్ణాన్ని అడుగుతున్నా అన్న, అప్పుడు జనాభా ప్రాతిపదికన 10% ఉంది, ఇప్పుడు నువ్వు 20% అడుగు, 20% అడుగు, అందరూ కలిసి పోరాడదాం. అప్పుడు మన ఎస్సీ సోదరులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇలా వచ్చిస్తే చాలా రానున్న కాలంలో పిల్లలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు ఉండవు. ఇది చాలా దారుణం. దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. వెంటనే ఎస్సీ వర్గం రద్దు చేసేవారు మేము పోరాడతామని సమాపంగా తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత మనకి దారి చూపించాడు. ఆయనను మనము చీలికలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనందరము ఐక్యతగా ఉండాలని ఆయన మన కోసము ప్రయాసపడ్డాడు. ఆయన ఒక చూపించాడు, ఆ గ్రంథాన్ని చూశాడు, చదివితే తెలుస్తుంది. ఆయన విగ్రహాన్ని పెట్టడానికి గల కారణము మరి మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో గల యోగి అచలానంద వారి 9వ ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి పాలరాతి విగ్రహానికి అభిషేకం నిర్వహించి పాదుకలకు గురు పూజ కార్యక్రమాన్ని జరిపించారు. కాళికాంబ సప్తసతి, భగవద్గీత, లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. అచలానంద ఆశ్రమం స్వామీజీ పరిపూర్ణ సిద్ధానంద అచలానంద స్వామి వారి జీవిత విశేషాలను వారి ప్రసంగం ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Yeah!
చింతులను నాగన్న తెలకల కూలీలను నాగన్న ఉసగొట్టక నువ్వు నాగన్న రక్షిను కాలయ్యా నాగన్న అంతర్జాతీయ సువార్తకులు పగడాల ప్రవీణ్ ఆకస్మిక మరణం దురదృష్టకరమని ఒంగోలు జూవియట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చి ప్రధాన కార్యదర్శి యాదాల రాజశేఖర్ అన్నారు. చర్చి ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ట్రెజరర్ జగజ్జీవన్ రావుతో కలిసి వారికి సంతాపం తెలిపారు. పగడాల ప్రవీణ్కు తమ సంఘంతో ఎంతో అనుబంధం ఉందని రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా అనేక సందర్భాల్లో వారు తమ సంఘంలో ప్రసంగించారని తెలిపారు. వారి మరణంపై అనేక అనుమానాలు ఉన్నందున నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మతాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు హెరాల్డ్ మోజెస్ తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణం మా సంఘానికి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి. మా సంఘానికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి గతంలో ప్రవీణ్ కుమార్ గారు సంఘాలయంలో వాచ్ నైట్ సర్వీసుల గురించి వాక్య పరిచయం చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో కూడా ఒక ఉన్నతమైన సంస్కరణ కలిగి అత్యధికమైన విద్యను అభ్యసించి బోధకుడిగా సంచలనమైనటువంటి ప్రకటనలు చేస్తూ అనేక రకాల సందర్భాల్లో క్రైస్తవ మతం యొక్క అభివృద్ధిలో పాల్గొని ఉన్నత స్థాయిలో నిలిచిన వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ గారిని గుర్తించవచ్చు. 25న జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మరి ఎందుకు అలా జరిగిందని మేము చెప్పలేం. ఎందుకంటే రకరకాల రూమర్స్ వస్తున్నాయి కనుక మేము ఒక్కటే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వాస్తవికమైనటువంటి దృక్పథంతో పరిశీలన చేసి ఒకవేళ యాక్సిడెంట్ అయితే చేయగలిగేది ఏమి ఉండదు. అదే యాక్సిడెంట్ కాకుండా వేరే రూపంలో కానీ ఉన్నట్లయితే క్రైస్తవ ప్రజా సంఘాలలో అనేకమైన అలజడులు ఉన్నాయి కనుక వాటిని నివృత్తి చేసుకొని వాటిని సద్దుమణుచుకోవాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ కార్యం మీద లేకపోతే ఆ మరణం మీద విచారణ చేపట్టి వాస్తవిక పరిస్థితులను ప్రజలకు అందించినట్లయితే అది ఏదైనా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు ఆ వార్తను అందించాలి. అప్పుడే ప్రజలు శాంతిస్తారని నా ఉద్దేశం. ఆయన భూస్థాపన కార్యక్రమం దేవునికి భయంకరంగా క్రైస్తవ సంఘాలకు మేలుకరంగా జరగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మా జీవెట్ మెమోరియల్ బాప్టిస్టు సంఘాలయం తరపున ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆస్పెక్ట్ మరణం మన జేఎంబి చర్చి వారినే కాకుండా ఈ క్రైస్తవ లోకాన్ని అంతటినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందన్న విషయం మన మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు. ఆయన యొక్క మరణం మీద మటుకు అనేక అనుమానాలు క్రైస్తవ లోకము ప్రజలు సానుభూతి పనులు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని నివారించవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అనేకమైనటువంటి ఎంక్వైరీలు వేయించడం జరిగింది. నిజంగా ఇదేదన్నా ఇతర శక్తుల భయంతో జరుగుంటే వారిని తగిన విధంగా శిక్షించడానికి కూడా తగు చర్యలు తీసుకోవాలని, ఈ దిగ్భ్రాంతిలో ఈ యొక్క మరణంతో కలత చెందని క్రైస్తవులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటూ మా యొక్క జేఎంబి సంఘం కమిటీ తరఫున సంఘస్థలందరితోనూ కూడా వాడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని మీకు ఈ సందర్భంగా. అనంతవరం గ్రామ సర్పంచి శివరామరాజు చెక్ పవర్ను జిల్లా పంచాయతీ అధికారి తాత్కాలికంగా రద్దు చేశారు. 2021-25 మధ్యకాలంలో గ్రామంలో పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వర్తించిన ఎం నరేంద్రబాబు, జీవి శ్రీనివాసరెడ్డి గ్రామ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని, దీని కారణంగా గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని గతంలో స్థానికుడు కె వెంకటేశ్వర్లు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించి ఎంబుకులు, దస్త్రాలను పరిశీలించారు. మరో కార్యదర్శి జేవి శ్రీనివాసులరెడ్డి, సర్పంచి యు శివరామరాజు కలిసి ఎంబుకులు, ఓచర్లు లేకుండా 25,19,896 అవినీతికి పాల్పడ్డారని, వారిపై రికవరీ చేయాలని తేల్చి నివేదికలు డిపిఓకు ఇటీవల సమర్పించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సర్పంచ్కి నోటీసులు సైతం జారీ చేశారు.
కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం చెల్లాచెదురుగా గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అయితే ఈ మృతదేహం ఎవరిది, ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనే పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నారని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. కొటికలపూడి, కుంకుపాడు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వరి, కంది, శనగ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. నాగులపాడు సొసైటీ ద్వారా కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని అన్నారు. కందులు క్వింటాల్ 1కి 7,550 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు లక్ష్మీ తులసి, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అట్లానే ఇప్పుడు మనం కందులు అట్లానే శనగలు కూడా, శనగలు ఏంటంటే క్వింటాల్కి 5,650 రూపాయలు మనం రైతుకి ఇస్తాము. ఓన్లీ ఎర్ర శనగలే కొంటాం, తెల్ల శనగలు కొనం. మనం 50 కొంటాము. అది కూడా ఎవరన్నా ఉంటే ముందు ఈ విఏఎల్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ పంటల పేర్లు ఉన్న వాళ్ళందరూ అక్కడికి నేను వాళ్ళ ఈ క్రాప్లో చూసి మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. షెడ్యూలింగ్ అనమాట అది. ఆ షెడ్యూల్ చేయగానే మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి అక్కడికి అనేది వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మీరు దాని ప్రకారం మీరు అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు కట్టాలు వేసుకొని ఇస్తారు. పోయిన తర్వాత ఖచ్చితంగా మీకు వారం రోజులు కానీ మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది. అర్థం చెప్తారు వాళ్ళు ఎక్కడనేది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ డబ్బులు పడే వాళ్ళందరూ కూడా మీరు ఈ అమ్మాయి దగ్గర విఏ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పొలం పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న వాళ్ళందరూ ఇంట్లో నలుగురికి ఉంటే నలుగురు చేయించుకోవాలి. ఎంతమంది ఉంటే అందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉండాలి. వీళ్ళే కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి డబ్బులు పడేవాళ్ళు బట్టి తప్పనిసరిగా చేయించుకోవాలి. లేకపోతే రేపు వాళ్ళకి డబ్బులు పడవు. కాబట్టి ఏంటంటే ఇంకెవరన్నా చేయించుకోకపోయినా మిగిలిన వాళ్ళు కానీ ఏదన్నా వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 28/3/2025 శుక్రవారం సహారీ ఉదయం 4:49 ఇఫ్తారీ సాయంత్రం 6:27 డీ న్యూస్లో నేటి మాట. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు, మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.